So today the first thing is డాటర్స్ టెస్టిమోనీ. ఓకే, ఇక్కడ ఏంటంటే మరణ వాంగ్మూలం అనేది ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, ద పాయింట్ నెంబర్ 1 ఇన్ దిస్ మరణ వాంగ్మూలం, అకార్డింగ్ టు ద ప్రాసిక్యూషన్, Subramani and his wife Chennamma had been married for nearly 17 years and had 4 children. పెళ్ళయి 17 సంవత్సరాలు అయింది. వాళ్ళకి 4 పిల్లలు ఉన్నారు. Their relationship reportedly became strained because of repeated demands for money and frequent quarrels inside the family. ఎప్పటికప్పుడు ఆ మనీ డిమాండ్ చేయడం, దాని గురించి ఆ కుటుంబంలో కలహాలు రావడం జరుగుతూనే ఉన్నాయి. ఇది కూడా మన సమాజంలో చాలా వరకు ఇటువంటి ఇష్యూస్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇన్సిడెంట్ బర్నింగ్ వైఫ్ అలైవ్, బతికుండగానే ఆ వైఫ్ తగలబడిపోయింది. The incident occurs on the night of July 20, 2000. The prosecution alleged that after domestic quarrel, the accused brought kerosene inside the house, poured upon it his wife and set her on fire. ఆమె బతకుండగానే ఆ గొడవ జరుగుతున్నప్పుడు కిరోసిన్ తీసుకొచ్చి ఆమె మీద వేసి ఆమెకి నిప్పు అంటించేశారు. Chennamma suffered severe burn injuries and was immediately shifted to the hospital in Bangalore, where she remained under treatment for 4 days before succumbing to her injuries. ఆమె 4 రోజుల పాపం హాస్పిటల్లో ఉంది, చాలా బాధపడింది, పోరాడింది. ఇప్పుడు ఈ కేసు కోర్టుకు వచ్చినప్పుడు ఏమైందంటే, ఇనిషియల్లీ ద ట్రయల్ కోర్ట్ acquitted the accused after expressing doubts regarding the prosecution story. The trial court questioned whether the deceased woman who had suffered extensive burns was physically capable of giving a reliable statement. ఆమెకి ఎన్నో కాలిపోయిన తర్వాత కూడా తను మాట్లాడగలిగే స్థితిలో ఉంది, ఆమె మాట్లాడింది అని చెప్పి ప్రాసిక్యూషన్ వారు చెప్పారు. చెప్తూ ఆయన యొక్క ఎక్స్ప్రెషన్స్ రిగార్డింగ్ ద ప్రాసిక్యూషన్ స్టోరీలో ఎన్నో విషయాలు వినిపించాడు. అయితే however the Karnataka High Court later reversed the acquittal, offending the prosecution evidence credible and sufficient to establish guilt beyond the reasonable doubts. కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి దానిని రివర్స్ చేసేసారని చెప్పి చెప్తున్నారు ఆ యొక్క లోవర్ కోర్టు తీర్పుని. ఇక్కడ ఐ విట్నెస్ టెస్టిమోనీ ఆఫ్ ది డాటర్ యాక్సెప్టెడ్. ఐ విట్నెస్ టెస్టిమోనీ ఆఫ్ ది డాటర్ యాక్సెప్టెడ్. ఎందుకు అంటే ఆ రోజు the Supreme Court carefully examined the testimony of the eldest daughter of the couple, who was approximately 16 years old at the time of incident. ఆ సాక్ష్యం చెప్పింది మైనరే, కానీ ఆ ఉన్న ఇంట్లో 4 పిల్లల్లో ఎవరైతే పెద్దవాళ్ళు అవుతారో వాళ్ళ వయసు 16 సంవత్సరాలు ఆమె చెప్పినటువంటి సాక్ష్యం. ఇక్కడ ఈ కేసు మనం షార్ట్ లో చూస్తున్నాం, కానీ ట్రయల్ కోర్టులో ఈ కేసుని యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత యాక్సెప్ట్ చేయలేదు ఇన్ ద సెన్స్ వాడికి శిక్ష పడలేదు. మళ్ళీ హైకోర్టుకు వచ్చారు, హైకోర్టులో శిక్ష పడింది. ఇప్పుడు అతను ఏం చేశాడు, నాకు హైకోర్టులో శిక్ష పడింది అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఈ కేసుని ఏ విధంగా డీల్ చేస్తుంది అనేదే మన ఇప్పుడు జడ్జిమెంట్. సో ఆ డాటర్ మైనర్ కదా, మరి మైనర్ చెప్పిన సాక్ష్యం చెల్లుద్దా అని చెప్తే, ఆ అమ్మాయి ఉన్న వాళ్ళల్లో పెద్ద అమ్మాయి, తనకు 16 సంవత్సరాలు, కళ్ళతో చూసినట్లు చెప్పగలిగేటటువంటి జ్ఞానం ఉంది, మెంటల్లీ స్టేట్, షీఈస్ ఫిట్, మెంటల్లీ ఫిజికల్లీ షీఈస్ ఫిట్. ఆ టైంలో ఆమె కళ్ళతో చూసింది, ఆమె సాక్ష్యం చెల్లుతుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. అదే విధంగా ద సుప్రీంకోర్టు అబ్జర్వ్డ్ దట్ దేర్ వాజ్ నో రీజన్ టు disbelieve the testimony of the daughter and found her evidence consistent, natural and reliable. ఆమె ఏమీ భయపడి ఏమీ అటువంటి స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు, ఖచ్చితంగా ఆమె కళ్ళతో చూసింది. దోస్ ఆర్ నో రీజన్ టు డిస్బిలీవ్, నమ్మశక్యంగా లేదు అన్నటువంటి స్టేట్మెంట్లు అమ్మ ఏం చెప్పట్లేదు. నాన్నకి అమ్మకి గొడవ జరిగింది, అమ్మ నాన్న కొట్టుకున్నారు, నాన్నకి కోపం వచ్చింది, దగ్గరలో ఉన్నటువంటి కిరోసిన్ తీసి అమ్మ మీద పోసి నిప్పంటిచ్చేశాడని చాలా క్యాజువల్ గా చెప్తోంది అమ్మాయి. తన కళ్ళతో తాను చూసింది. అది నమ్మడానికి కొన్ని టెస్టులు పెడతారు. ఆ టెస్ట్ లో కూడా ఆ అమ్మాయి అంతే క్లియర్ గా తన స్టేట్మెంట్ ని ఇచ్చింది.
ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ డైయింగ్ డిక్లరేషన్ అంటున్నాడు. అసలు డైయింగ్ డిక్లరేషన్ అంటే ఏంటి? మరణ వాంగ్మూలం అంటే ఒక మనిషి చనిపోతూ చివరిసారిగా తన మీద ఏదైనా జరిగినటువంటి అన్యాయపు గాని అరాచకాలను గాని వాళ్ళు బయట పెట్టారు. సో ఆ కుట్రను బయట పెట్టింది అనేటటువంటిది మరణ వాంగ్మూలం. ఇక్కడ ద కోర్ట్ హెవీలీ రిలీడ్ అపాన్ ది డైయింగ్ డిక్లరేషన్ రికార్డెడ్ ఇన్ ద హాస్పిటల్లో డైయింగ్ డిక్లరేషన్ ని రికార్డ్ చేశారు కదా, అంటే మరణ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు కదా, దాని మీద కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. Doctors who treated Chennamma testified that despite suffering nearly 80 to 90% burn injuries, 80 నుంచి 90% మొత్తం ఒళ్ళంతా కాలిపోయి చాలా చోట్ల పలు రకాలుగా మొత్తం డ్యామేజ్ అయిపోయి దెబ్బలతో ఆమె ఉంది. షీ రిమైన్డ్ కాన్షియస్ అండ్ మెంటల్లీ ఫిట్ టు టేక్ ఏ స్టేట్మెంట్. నిజంగా 80 నుంచి 90% శరీరం కాలిపోయినా సరే, బట్ షీఈస్ మెంటల్లీ ఫిట్. So the dying declaration revealed that the accused frequently assaulted the deceased over the monetary demands and had threatened to kill her shortly before the incident. ఆమెను ఎన్నోసార్లు చంపుతానని బెదిరించిన విషయాలు కూడా వాస్తవమే అని చెప్పి ఆ డైయింగ్ డిక్లరేషన్ లో కూడా చెప్పింది. అదే విధంగా the Supreme Court found no adverse material suggesting that the dying declaration was improperly recorded or obtained by the deceased was medically unfit. ఈ స్టేట్మెంట్ కోసం మీకు ఒక చిన్న విషయాన్ని నేను చెప్పాలి. ద సుప్రీం కోర్ట్ ఫౌండ్ నో అడ్వర్స్ మెటీరియల్ సజెస్టింగ్ దట్ అంటే డైయింగ్ డిక్లరేషన్ కరెక్ట్ కాదు అని చెప్పి డిఫెన్స్ లాయర్లు వాదించడానికి ముందు అసలు డైయింగ్ డిక్లరేషన్ తీసుకోవడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాసెస్ ఏంటి అని అడిగితే, డైయింగ్ డిక్లరేషన్ తీసుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రియారిటీ అక్కడ ఉన్నటువంటి లోకల్ మెజిస్ట్రేట్ ని పిలవాలి. ఒకవేళ మెజిస్ట్రేట్ గారు అందుబాటులో లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ ని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ని పిలవచ్చు. వాళ్ళు అందుబాటులో ఇమ్మీడియట్ గా దొరకలేదు, తనకి ఆయుష్ తక్కువ ఉంది అనిపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ వాళ్ళు కూడా, లేదంటే కాంపౌండర్స్, నర్సెస్, వీళ్ళు కూడా కాదు, అట్లీస్ట్ పక్క బెడ్ మీద ఎవరైనా ఒక పేషెంట్ ఉన్నా తాను కూడా మరణ వాంగ్మూలాన్ని తీసుకోవచ్చు, దానిని రికార్డ్ చేయొచ్చు, వాళ్ళు చెప్తుంటే రాయొచ్చు. ఇలాగా మరణ వాంగ్మూలం ఇస్తున్నప్పుడు వీళ్ళే ఉండాలి, వీళ్ళే ఉండకూడదని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. కానీ మరణ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని అందులో ఉన్నటువంటి స్టేట్మెంట్ ప్రకారం అది ఏ విధంగా రికార్డు చేయబడిందో చూసి ఆ రికార్డు చేసినటువంటి విధానాన్ని బట్టి దాన్ని ఎంతవరకు మనం దీంట్లో ఉన్నటువంటి ప్రైమరీ ఎవిడెన్స్ గా కన్సిడర్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆలోచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతమంది మెజిస్ట్రేట్, పోలీసులు, డాక్టర్లు ఇంతమంది ఉన్నా ఎవరూ లేరు, పక్కనే ఒక నర్సు ఉంటే ఆమె మరణ వాంగ్మూలం రాసింది అని చెప్పారనుకోండి, డిఫెన్స్ వాళ్ళు దాన్ని క్వశ్చన్ చేయొచ్చు. ఇంతమంది ఉండగా నర్సు మరణ వాంగ్మూలం రాస్తూ ఉన్నప్పుడు కూడా డాక్టర్స్ ఎవరైనా రావచ్చు కదా. సరే, నర్సు మరణ వాంగ్మూలం రాస్తున్నప్పుడు పక్కన ఇంకెవరైనా హియర్సే విట్నెస్లు గాని, చూసిన విట్నెస్లు గాని ఉన్నారా? అసలు నిజంగానే ఆమె ఆ యొక్క మరణ వాంగ్మూలం ఇచ్చిందా, లేదా నర్సు చేత ఏదైనా మ్యానిపులేట్ చేసి రాయించి అలా చెప్పిస్తున్నారా? ఇలాగ డిఫెన్స్ లాయర్స్ కూడా క్వశ్చన్స్ వేయచ్చు. అందుకని ఫస్ట్ ప్రియారిటీ ఫర్ మెజిస్ట్రేట్, సెకండ్ ప్రియారిటీ ఫర్ పోలీస్ ఆఫీసర్స్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, డాక్టర్స్, కాంపౌండ్స్, నర్సెస్ అండ్ ఎనీ పేషెంట్స్ ఇన్ ద హాస్పిటల్, ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎనీ హ్యూమన్ బీయింగ్, దే కెన్ రైట్ దిస్ మరణ వాంగ్మూలం ఆన్ బిహాఫ్ ఆఫ్ ది డిసీజ్డ్ పర్సన్, చనిపోతున్నప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో ద మెడికల్ అండ్ రికవరీ ఎవిడెన్స్ సపోర్ట్స్ ప్రాసిక్యూషన్. ఇక్కడ యొక్క మెడికల్ అండ్ రికవరీ ఎవిడెన్స్ కొన్ని ఉన్నాయి కదా, అవి మన యొక్క ప్రాసిక్యూషన్ వారికి సపోర్ట్ చేశాయి. ద కోర్ట్ ఆల్సో రిలీడ్ అపాన్ మెడికల్ ఎవిడెన్స్ అండ్ రికవరీ ఆఫ్ ఇంక్రిమినేటింగ్ ఆర్టికల్స్ ఫ్రమ్ ది సీన్ ఆఫ్ అకరెన్స్ ఇంక్లూడింగ్ కిరోసిన్ టిన్, మ్యాచ్ బాక్స్ అండ్ బర్న్ క్లోసెస్. నువ్వు కావాలని ఉద్దేశపూర్వకంగా చంపలేదు అనే ఉద్దేశమే అయితే, ఆ గొడవ జరుగుతున్నప్పుడు నీకు కిరోసిన్ డబ్బా, మ్యాచ్ బాక్స్ అన్ని అక్కడే అవైలబుల్లో ఎందుకున్నాయి? గొడవ జరిగినటువంటి ప్రదేశానికి కిరోసిన్ ఉండాల్సిన అవసరం ఉందా?
లేదు కిచెన్ రూమ్ లోనో బయట ఎక్కడ ఉన్న డబ్బాను తీసుకొచ్చి నువ్వు చేసావా, లేదు ముందుగానే అక్కడ నువ్వు పెట్టుకున్నావా. ఈ కౌంటర్ దగ్గర కూడా కొన్ని పాయింట్లు వస్తూ ఉంటాయి. ఆవేశంలో ఎక్కడో పెరట్లో ఉన్న డబ్బాని తీసుకొచ్చి నేను పోసి తగలబెట్టేశాను అనే స్టేట్మెంట్ ఒకలా ఉంటుంది. ఆల్రెడీ ఈ రోజు గట్టిగా ఖచ్చితంగా మనీ డిమాండ్ చేద్దాం, వచ్చిందా సరే సరే ఏదోటి తేల్చుకుందాం అని చెప్పి ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా నువ్వు ఇవన్నీ పెట్టుకున్నావు. ఇలా రకరకాల పలు కోణాలలో అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కోర్టు. అందుకని సుప్రీం కోర్టు రిజెక్ట్స్ ద డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్. డిఫెన్స్ వారు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ సుప్రీం కోర్టు రిజెక్ట్ చేసింది. నీకు కిరోసిన్ డబ్బా పక్కనే ఉంది, ప్లస్ ఆ అమ్మాయి ఒళ్ళంతా కాలిపోయినటువంటి బట్టలు, ఫారెన్సిక్ రిపోర్ట్స్, డైయింగ్ డిక్లరేషన్, తన సొంత బిడ్డ ఇంటికి పెద్ద కూతురైనా సరే చూసి ఆమె క్లియర్ గా స్టేట్మెంట్ చెప్పింది. ఇన్ని ఉండగా కూడా నువ్వు ఇంకా నేను ఈ హత్య చేయలేదు, నేను ఆమెను చంపలేదు, ఇది నాకు తెలియదు అని చెప్పి నువ్వు స్టోరీలు చెప్తావు. సో ద డిఫెన్స్ ఆర్గ్యూడ్ దట్ ద హైకోర్టు షుడ్ నాట్ హ్యావ్ ఇంటర్ఫియర్డ్ విత్ ద ఎక్విటల్ పాస్డ్ బై ద ట్రయల్ కోర్ట్. ట్రయల్ కోర్టు వదిలేసింది కదా, నువ్వు ఏ తప్పు చేయలేదని ట్రయల్ కోర్టులో ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. హైకోర్టు ఏం చేసింది, ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని సెటిసైడ్ పెట్టి ఆయనకి జైలు శిక్ష వేసింది. దాన్ని ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే హైకోర్టు చేసింది కరెక్ట్, ట్రయల్ కోర్టులో నీకు ఇచ్చినటువంటి ఎక్విటల్ పాస్డ్ బై ద ట్రయల్ కోర్ట్ ఈజ్ రాంగ్ అని చెప్పి ద సుప్రీం కోర్ట్ రిజెక్టెడ్ దిస్ సబ్మిషన్ అండ్ హెల్డ్ దట్ ద ఎవిడెన్స్ అగైన్స్ట్ ది అక్యూజ్డ్ వాజ్ స్ట్రాంగ్, రిలయబుల్ అండ్ ఫుల్లీ కన్సిస్టెంట్. ఎన్నిసార్లు విచారణ జరిగినా ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెంట్ అంటే ట్రయల్ కోర్టులో జరిగిన విచారణలోని ఆ అమ్మాయి కరెక్ట్ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ అలానే చెప్పింది, హైకోర్టులో జరిగినప్పుడు అదే స్టేట్మెంట్ చెప్పింది, సుప్రీం కోర్టులో జరిగినప్పుడు అదే స్టేట్మెంట్ చెప్పింది. అంటే ఎన్నిసార్లు ట్రయల్స్ కి వచ్చినా, ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పమన్నా ఒకేలాగా కన్సిస్టెన్సీగా ఆ సాక్షి కోర్టులో సాక్ష్యం చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ మై డియర్ యంగ్ అడ్వకేట్స్. ఈ యొక్క పాయింట్ ని మీరు క్యాచ్ చేయండి. ఎన్నిసార్లు ట్రయల్స్ జరిగినా, ఎన్నిసార్లు విచారిస్తున్నా, ఏ కోర్టులో విచారిస్తున్నా సాక్షి యొక్క కన్సిస్టెన్సీ మారకూడదు. ట్రయల్ కోర్టులో ఒకలాగా, హైకోర్టులో ఇంకొంచెం డీటెయిల్ గా, సుప్రీంకోర్టు అడిగింది కదా అని భయంతో ఇంకొన్ని పాయింట్లు చెప్పడం కరెక్ట్ కాదు. ఎవ్రీవేర్ హీ హ్యాస్ టు స్పీక్ ఇన్ సచ్ ఎ వే దట్ కన్సిస్టెన్సీ హ్యాస్ టు బి మెయింటైన్ ఇన్ హిస్ విట్నెస్. సో ద బెంచ్ అబ్జర్వ్ దట్ కర్ణాటక హైకోర్టు వాజ్ perfectly justified in reversing the acquittal and convicting the accused under section 302 and section 498A IPC. అతని మీద గృహహింస చట్టం పెట్టి 302 IPC హత్యా నేరాన్ని కూడా పరిగణలోనికి తీసుకుని ఆ యొక్క ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని హైకోర్టు పక్కన పెట్టేయడం కరెక్టే, హైకోర్టు అతనికి శిక్ష విధించడం కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఫైనల్ డైరెక్షన్ బై ది సుప్రీంకోర్టు ఏమన్నారంటే, ద సుప్రీంకోర్టు డిస్మిస్డ్ ది అపీల్ అప్లైడ్ బై సుబ్రమణి అండ్ డైరెక్టెడ్ హిమ్ టు సరెండర్ ఇమ్మీడియట్లీ ఫర్ అండర్గోయింగ్ ది రిమైనింగ్ సెంటెన్స్. The accused had earlier been released on bail during the pendency of the appeal. అపీల్కి వెళ్ళి బెయిల్ తెచ్చుకుని అప్పుడు తను సుప్రీంకోర్టుకు వచ్చాడు. ఇప్పుడు అతను బెయిల్లో ఉన్నాడు, ఇమీడియట్ గా నేను బెయిల్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాను, తనని వచ్చి పోలీసులకు లొంగిపోమని చెప్పండి, మిగిలిన శిక్షా కాలాన్ని కూడా పూర్తి చేయమని చెప్పండి అని చెప్పి ద క్రిమినల్ అపీల్ నెంబర్ 2432 ఆఫ్ 2010 సుబ్రమణి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో చాలా క్లియర్ గా మెన్షన్ చేసి చెప్పారు. సో ఇక్కడ ఇది ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది, ఈ జడ్జిమెంట్ ఈ రోజు నేను ఎందుకు తీసుకొచ్చాను అంటే, డైయింగ్ డిక్లరేషన్ యొక్క ప్రాసెస్ ఒకటి, డైయింగ్ డిక్లరేషన్ ని మెయిన్ ప్రైమరీ ఎవిడెన్స్ గా కోర్టు పరిగణిస్తుంది. సైకలాజికల్ గా, మెడికల్ గా ప్రూవ్ అయింది ఏంటంటే, ఒక మనిషి చనిపోతున్నప్పుడు, ఆ చనిపోతాను అని తనకి తెలిసిపోయినప్పుడు తన యొక్క సెన్స్ ఆర్గాన్స్ అన్ని చాలా ప్యూర్ హార్టెడ్ తో పనిచేస్తాయి. చనిపోతున్న ఏ వ్యక్తి అబద్ధం అయితే చెప్పడు, తాను చనిపోతూ పోతూ నిజాన్నే మాట్లాడిపోవాలి అని తన బ్రెయిన్ ఎప్పుడు ఇన్సిస్ట్ చేస్తూ ఉంటుంది. చనిపోతున్న వ్యక్తికి బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది తను గనక కాన్షియస్ లో ఉంటే అని చెప్పి కొన్ని యొక్క మెడికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ జడ్జిమెంట్ ఇచ్చింది అప్పుడు. అందుకనే నేను మీ అందరికి ఈ జడ్జిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్?